ఇతరులతో మనల్ని మనం పోల్చుకొని ఇతరులను తృణీకరించుట అనేది విరిగిపోవాలి. రెండవది, మన గురించి మనకున్న గొప్ప తలంపుల విషయంలో కూడా మనం విరిగిపోవాలి. అర్థమైందా? ఎంతగా విరిగిపోతావో, దేవుని ముందు ఎంతగా విరిగిపోతావో అంతగా ఆయన చేతిలో వాడబడతావు. నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న భంగపాట్లు నిన్ను పాడు చేయడానికి, పడగొట్టడానికి, నాశనం చేయడానికి అని అనుకోవద్దు. నువ్వేందో నీకు అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయన మీద ఆధారపడేటట్టు చేయటానికి, నువ్వేందో నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయన కృప దగ్గరకు వచ్చేటట్టు చేయటానికి, నిన్ను గూర్చి నీకు గొప్ప తలంపులు లేకుండా విరగొట్టి నలగొట్టి నిన్ను వాడుకోవటానికి. కాబట్టి దేవుని ముందు ఏమై ఉండాలి? మనం దీనులమై ఉండాలి. గొప్ప తలంపులు నీకు దేవుని ముందు పనికిరావు. నీ దాసుడను ప్రభు, నీ దాసురాలిని ప్రభు, అంతే. ఇతర సహోదరుల విషయంలో కూడా తానే పాపి అయినవాడు, తానే బలహీనుడైన వాడు మరో బలహీనుడి గురించి వినటానికి ఇష్టపడతాడా? తానే స్థిరం లేని వాడి స్థితిలో ఉన్నవాడు స్థిరం లేని మరొకని గురించి మాట్లాడడానికి ధైర్యం చేస్తాడా? మనస్సాక్షి గద్దించిదిగా, నీ బతికేందిరా తెగ మాట్లాడుతున్నావని. అలాగా మనల్ని గూర్చి మనం గొప్ప తలంపులు కలిగి ఉండకుండాన్నట్లు, మనం సాధించినటువంటి నీతి, పరిశుద్ధత, క్రమాలన్నిటిని గూర్చి మనం గర్భహృదయం కాకుండాన్నట్లు మన పాప రూపం ఏంటో కొన్నిసార్లు చూపడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. అంటే పనిగట్టుకొని మనల్ని పాపంలోకి నెట్టడు, కానీ జస్ట్ కొంచెం చేయి పక్కకు తీస్తాడు అంతే. అప్పుడు ఎవరు సంబడం వాడికి అర్థమైంది. అంటే ఇప్పటిదాకా నేను ఏదన్నా జాగ్రత్తగా ఉన్నాను అంటే ఎవరి కృప? నీ కృప.